పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం చిలకాం శివం కొండపైన 30 సంవత్సరాలుగా స్వామి ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. ఎవరు ఏదైనా తెస్తే తినడం, తాగడం, వర్షానికి, ఎండకి, చలికి తట్టుకుని ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. కొండ కూడా చాలా ఎత్తులో ఉంటుంది. ఎక్కడం, దిగడం చాలా కష్టం. భీకరమైన చెట్లు, అడవిని తలపించే వాతావరణం, విష సర్పాల మధ్య స్వామీజీ జీవనం. శివం గ్రామస్తులు చాలాసార్లు స్వామికి ఊర్లోకి రమ్మని చెప్పారు. నేను ఊరిలోకి రాను, ఇక్కడే నివసిస్తాను, జనాల మధ్య ఉండటం నాకు ఇష్టం ఉండదు, ఇక్కడే ఉంటానని స్వామి చెప్పడం జరిగింది. ఒక్క క్షణం మనం సౌకర్యాలు లేకుండా బ్రతకలేము. అలాంటిది కొండపైన ఇన్నాళ్ళు బ్రతకడం అంటే చాలా కష్టం. మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం చిలకాం శివం కొండపైన మనం ఉన్నాము. ఒక స్వామి ఉన్నారు. ఆ స్వామి ఆ కొండపైన కరెంటు కానీ ఏ సౌకర్యాలు ఉండవు. చాలా ఎత్తులో ఉంటుంది కొండ. ఆ స్వామి ఇక్కడ గత 30 సంవత్సరాలుగా ఉంటున్నారు. అరణ్యంలా ఉంటుంది కొండ, చాలా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ స్థానికుల్ని అడిగి తెలుసుకుందాం ఆ స్వామి కోసం. సార్ చెప్పండి ఆ స్వామి గురించి. 1995లో స్వామి గారు వచ్చారు. మా శివాలయంలో 5 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత కొండపైకి వచ్చి 30 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఈ అరణ్యంలో కొండ పైన ఉండరు. జనసంచారాన్ని ఆయనకి ఇష్టపడదు. ఎవరో వస్తే వైద్యం చేయించుకోవడం, వెళ్ళిపోవడం, ఆకు అల్లం తినుకొని ఇక్కడ ఉంటారు. స్వామికి మరి భోజనం కానీ వాటర్ కానీ ఎలాగొస్తాయండి? ఇక్కడ చెరువు కింద ఉంది, ఆయన అక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు. సుమారు ఆయనకి 82 సంవత్సరాలు. ఆయనే అన్ని సొంతంగా చేసుకుంటారు. అదే స్థానికులు అడిగి తెలుసుకున్నాం. స్వామి అదే వాటర్ కావాలని, ఏది కావాలని చెరువుకి వెళ్ళి తెచ్చుకుంటారని చెప్పారు.